నెల్లూరులో ఆర్టీసీ టూ డిపో కొత్త మెరుగులు దిద్దుకుంటోంది. దాదాపు 100 ఎలక్ట్రిక్ బస్సులు నెల్లూరు టూ డిపోకు ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఇక్కడ బస్సులకు కావాల్సిన ఛార్జింగ్ మిషన్స్, ఇతరత్ర హంగులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే సిబ్బందిని ఇక్కడి నుంచి వివిధ డిపోలకు పంపించేశారు. టూ డిపో పరిధిలో ఉన్న బస్సులను సైతం వివిధ డిపోలకు తరలించేశారు. ఈ క్రమంలో కొత్త ఎలక్ట్రికల్ బస్సులు కీలకం కాబోతున్నాయి. కానీ కొందరు కార్మికులు మాత్రం ఈ బస్సుల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు నెల్లూరులో ఆర్టీసీలో ఈ ఎలక్ట్రిక్ బస్సుల పాత్ర ఏంటి? కార్మికుల అభ్యంతరాలు ఎందుకు? కేర్ ఆఫ్గా మారనుంది నెల్లూరు టూ డిపో. ఇప్పటికే ఈ టూ డిపోకి సంబంధించి 100 ఎలక్ట్రికల్ బస్సులను కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బస్సులతో పాటు సిబ్బందిని కూడా వేరు డిపోలకు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం నెల్లూరు టూ డిపోలో ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు, మనం చూస్తున్నటువంటి డిపో కూడా దాదాపుగా 107 బస్సులు, ఈ యొక్క దీంట్లో 70 బస్సులు పల్లెటూరుకి సంబంధించినటువంటి బస్సులు ఇక్కడ కలకలలాడుతూ ఉండేవి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి 107 బస్సుల్ని ఇటు నెల్లూరు 1 డిపోకి, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి డిపోలకి పంపించడం జరిగింది. వాటిలన్నిటిని కూడా ఆ డిపోలకు కూడా సర్దుబాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, మెకానిక్కు సంబంధించినటువంటి సిబ్బందిని అంతా కూడా ఈ యొక్క డిపోలన్నింటిలో కూడా సర్దుబాటు చేస్తూ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఎలక్ట్రికల్ బస్సుల్ని తీసుకొస్తున్నటువంటి క్రమంలో, ఏదైతే పొల్యూషన్ని కంట్రోల్ చేసేటువంటి క్రమంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులని తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బస్సులంతా కూడా మొదటగా నెల్లూరుకి మొదటి విడతలో 100 బస్సులు రాబోతున్నాయి. మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే ఈ యొక్క 100 బస్సులు ఇక్కడ ఉండబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఏదైతే దాదాపుగా ఈ యొక్క నెల్లూరు డిపోకి సంబంధించి 400 నుంచి 450 మంది సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వారిని అందరినీ 1 డిపోతో పాటు మిగతా అన్ని డిపోలకు కూడా ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది. అయితే ఇటు ఎలక్ట్రికల్ బస్సులని ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ చేసే దాంట్లో భాగంగానే తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి విడతగా ఈ నెల్లూరు టూ డిపోకి 100 బస్సులు, అంటే ఇవన్నీ కూడా జూలై ఆఖరి లేదా ఆగస్టు మొదటి వారంలో ఇక్కడికి వచ్చే విధంగా కూడా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా రెండో విడతగా 50 ఎలక్ట్రికల్ బస్సులు కావలి డిపోకి కూడా రానున్నాయి. దీంతో ఈ యొక్క నెల్లూరు జిల్లా రీజియన్ అంతా కూడా ఎలక్ట్రికల్ బస్సులకి నిలయంగా మారనుంది. దాంతోపాటుగా కొంతమంది ఈ యొక్క సిబ్బంది కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు సాకుతో ఈ యొక్క నెల్లూరు టూ డిపోని 300 కోట్ల విలువ కలిగినటువంటి ఆస్తులు కలిగినటువంటి ఈ యొక్క నెల్లూరు డిపోని ప్రైవేట్ పరం చేసేందుకు ఇదంతా కూడా ఒక సాకుతో ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొస్తున్నారని చెప్పి వారు గత కొద్ది రోజులుగా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే మరోపక్క దీన్ని ప్రైవేట్ పరం చేయము అని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ ఆ యొక్క ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించినటువంటి డ్రైవర్లు మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. ఇదంతా కూడా పినకల్ సంబంధించినట్టు ఏజెన్సీ వారు ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసి ఇక్కడ ఉంటుంది. దాంట్లో కండక్టర్లు మొత్తం కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని మరోపక్క అధికారులు చెప్తున్నటువంటి క్రమం ఉంది. అయితే ఇటు గత కొన్ని రోజులుగా ఈ యొక్క ఎస్డిపిఎఫ్ యూనియన్తో పాటు అన్ని యూనియన్లు కూడా కొద్ది రోజుల పాటు కలిసి ఈ యొక్క నిరసన తెలుపుతున్నటువంటి క్రమంలో ఇప్పటికీ 118 రోజులుగా ఈ యొక్క నెల్లూరు టూ డిపోని ప్రైవేటు పరం కాకుండా వీటి ఆస్తులన్నీ కూడా నిర్వీర్యం కాకుండా ఉండే విధంగా కాపాడాలంటూ కూడా వారు నిరసన తెలుపుతున్నటువంటి క్రమంలో మరోపక్క ఆర్టీసీ ప్రైవేటు కంపెనీ ఎందుకు కొనుగోలు చేయాలి, ఆర్టీసీ నేరుగా కొనుగోలు చేసి నడపచ్చు కదా అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని మొత్తాన్ని కూడా ఇటు అధికారులు దాన్ని తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కాదు అని చెప్పి వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఎక్స్ప్రెస్ బస్సులు, అల్ట్రా డీలక్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు కొనడం వల్ల ఒక్కొక్క బస్సుకి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి క్రమంలో దీంట్లో 60% సబ్సిడీ ఇస్తే మిగతా 40% ఆర్టీసీ పెట్టుకోవాలన్న నేపథ్యంలో అంత ఖర్చులు పెట్టి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు వాడాలి? దాంతోపాటుగా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అని అంటున్నారు. మరోపక్క ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి భాగంలో మీరు తీసుకొస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రికల్ బస్సులు ఏసీ ద్వారా వచ్చేటువంటి కార్బన్ వల్ల మరింత ప్రమాదం వెలువడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇటు సిబ్బంది చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే ఎలక్ట్రికల్కి బస్సులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నటువంటి నెల్లూరు టూ డిపోలో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి 107 బస్సుల్ని సిబ్బందిని వేరు డిపోలకి ట్రాన్స్ఫర్లు చేయడంతో ముఖ్యంగా ఏదైతే 70 బస్సులు ఈ యొక్క పల్లెటూర్లకు సంబంధించినటువంటి పల్లె వెలుగు బస్సులు ఇక్కడ తిరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఇవన్నీ డిపోలకి వేరే
వేరు డిపోలకు వెళ్ళడంతో కొంత వారికి అసౌకర్యం, అంటే ప్రయాణికులకి సరైనటువంటి సమయానికి బస్సులు రాక, సరైనటువంటి టైంకి బస్సులు రాక కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పి ప్రయాణికుల నుంచి తెలుస్తుంది. అయితే ఇటు మొత్తం మీద కూడా నెల్లూరుకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఎలక్ట్రికల్ బస్సులు మొదటి విడతలో ఇటు నెల్లూరుకి 100 బస్సులు, అదేవిధంగా కావలికి రెండో విడతలో 50 బస్సులు రానున్నట్టు నేపథ్యంలో ఇటు దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సిబ్బంది ఇవన్నీ కూడా ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఒక చేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఒక ఆందోళన చెందినటువంటి పరిస్థితి. దాన్ని అధికారులు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని మరో పక్క చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులకి సంబంధించి ఒక హబ్గా కూడా ఇది నెల్లూరు 2 డిపో ఏర్పడుతున్నటువంటి నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే నెల్లూరు ఆర్టీసీ 2 డిపో నుంచి తిరుపతికి ప్రతిరోజు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు 35 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఒకసారి ఛార్జింగ్తో సుమారు 170 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. వీటితో పాటుగా కొత్తగా అత్యాధునిక టెక్నాలజీతో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు నెల్లూరు డిపోకు అందుబాటులోకి రానున్నాయి. వీటి మెయింటెనెన్స్ కోసం పినకల్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పచెప్పారు. రాబోయే 100 ఎలక్ట్రికల్ బస్సుల కోసం ప్రస్తుతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. జూలై నెల చివరికి లేదా ఆగస్టు మొదటి వారంలో విద్యుత్ బస్సులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే కొత్త ఎలక్ట్రికల్ బస్సులకు 27 ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి పాయింట్లు ఇవి ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించినటువంటి ఛార్జింగ్ పాయింట్లు. ఇట్లాంటి పాయింట్లు ఇప్పుడు ప్రస్తుతానికి నెల్లూరు 2 డిపోలో 4 పాయింట్లు ఉన్నాయి. తర్వాత వచ్చేటువంటి ఎలక్ట్రికల్ బస్సుల కోసం దాదాపుగా 27 ఛార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పనులు అయితే శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నటువంటి ఇదే టైప్లో ఈ యొక్క ఛార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికోసం ఇప్పటికే ఈ యొక్క పినాకిల్ కంపెనీకి సంబంధించిన వారు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎలక్ట్రికల్ బస్కి ఛార్జింగ్ ఎక్కుతున్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటుగా ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు నెల్లూరు 2 డిపోకి 100 బస్సులు వస్తున్నట్టు నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ పాయింట్ల కోసం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పరికరాలన్నింటిని కూడా ఇప్పటికే వర్క్ ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి ఆ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు ఇప్పుడు అలిపిరికి సంబంధించినటువంటి కొన్ని బస్సులు నెల్లూరు నుంచి తిరుపతికి తిరుగుతున్నటువంటి క్రమంలో ఆ బస్సులు కూడా ఇక్కడ తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడికి వచ్చేందుకు అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని తిరుపతి నుంచి ఇక్కడికి 150 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి వచ్చిన తర్వాత అక్కడ ఛార్జింగ్ 1 అవర్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేదాకా 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు. తర్వాత 33 కిలోమీటర్లకు తగ్గటువంటి ఛార్జింగ్ ఇందులో ఉంటుంది. అతను మళ్ళీ ఇక్కడ ఈ నెల్లూరు పాయింట్లో కూడా ఇక్కడ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే మనం ఒకసారి గమనిస్తే ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు రాబోయేటువంటి బస్సులు ఇంకా దీనికి మించి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో రాబోతున్నాయని కూడా సమాచారం తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే నెల్లూరు 2 డిపో ఉన్నటువంటి ఆ డిపో మొత్తం కూడా ఎలక్ట్రికల్ బస్సులతో నిండబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పనులు జరుగుతున్నట్టు నేపథ్యంలో సీటింగ్ కూడా మనం ఒకసారి గమనించవచ్చు. మొత్తం 35 సీట్లు ఉండే విధంగా డిజైన్ చేయబడింది. ఈ 35 సీట్లతో పాటు మరొక ఎక్స్ట్రాగా ఇంకొక 5 నుంచి 10 మంది ఎక్కేటువంటి నేపథ్యం కూడా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. దాంతోపాటుగా సీసీ కెమెరాలు కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులో ఉండే విధంగా కూడా ఇప్పటికే డిజైన్ చేసినటువంటి నేపథ్యం ఇక్కడ ఉంది. ఓవైపు ఎలక్ట్రిక్ బస్సులు వస్తుండగా కార్మికులు మాత్రం ఆందోళనకు దిగారు. ఎలక్ట్రికల్ బస్సుల సాగుతో ఆర్టీసీ 2 డిపోని ప్రైవేటు పరం చేస్తున్నారంటూ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆర్టీసీలో నిరసనలు జరుగుతున్నాయి. బస్సుల కొనుగోలు అనేది ఆర్టీసీ చేయాలి కానీ ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేయడం కరెక్టు కాదు అనేది వారి అభ్యంతరం. ఆర్టీసీ ఆస్తులను నిర్వీర్యం చేసేందుకు, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని సిబ్బంది మండిపడుతున్నారు. అసలు వారి అభ్యంతరాలు ఏంటో ఒకసారి చూద్దాం. బస్సుల సాగుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా నెల్లూరు ఆర్టీసీ 2 డిపోలో చాలామంది యూనియన్ నాయకులు కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆ యొక్క యూనియన్ నాయకులు కూడా ఉన్నారు. ఆ యొక్క విద్యుత్ బస్సులను ఆర్టీసీకే ఇవ్వాలంటూ, అదేవిధంగా ఈ యొక్క కరెంటు బస్సులు ఆర్టీసీలకి ఇవ్వాలంటూ, అదేవిధంగా పినాకిల్ ప్రైవేటు కంపెనీలు ఆర్టీసీ కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలంటూ ఈ యొక్క నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఈ యొక్క ప్రభుత్వ స్థలాలను కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వద్దంటూ, అదేవిధంగా విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కూడా పూర్తిగా ఖండిస్తూ ఈ యొక్క నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకసారి యూనియన్ నాయకులతో కూడా మాట్లాడదాం. సార్, ఏమంటారు?
ఈ యొక్క ఆర్టీసీ బస్సులని టూ డిపోని కూడా ఇప్పటికే పగలగొట్టి ఈ యొక్క 100 బస్సులని ఎలక్ట్రికల్ బస్సులను కూడా తీసుకురాబోతున్నారు. మీరేమో దీనివల్ల ఆర్టీసీ ప్రైవేట్ పరం అయ్యే అవకాశం ఉందని చెప్పి నిరసన తెలుపుతున్నారు పరిస్థితి. అసలు ఏంది విషయం? ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలని కానీ చూస్తుంటే ఎంతో భయంకరంగా ఉన్నాయి. నెల్లూరు టూ డిపో 1987లో ఎన్టీ రామారావు గారు బస్సులను జాతీయం చేసినప్పుడు నెల్లూరు టూ డిపో అనేటటువంటిది వచ్చింది. ఎన్టీ రామారావు గారు జాతీయం చేసినటువంటి ఈ యొక్క నెల్లూరు టూ డిపోని, అదేవిధంగా బస్సులన్నింటినీ ఈరోజు ప్రైవేటు కంపెనీకి అప్పచెప్పడం అనేటిది దుర్మార్గమైనటువంటి చర్యని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 1987లో నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా జాతీయం చేయడం జరిగింది. ఆయన జాతీయం చేసినందువల్లనే ఈ నెల్లూరు టూ డిపో అనేటటువంటిది ఏర్పడింది. నెల్లూరు టూ డిపో ఏర్పడిన తర్వాత గ్రామీణ సర్వీసుల్ని నడపడం జరిగింది. నెల్లూరు టూ డిపో గ్రామీణ సర్వీసుల్ని ఎంతో చక్కగా క్రమబద్ధంగా నడపడం జరిగింది. అటువంటి గ్రామీణ సర్వీసులు నడిపేటటువంటి టూ డిపోని పినకల్ కంపెనీకి ఇవ్వడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య అని నేను భావిస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఈ యొక్క బస్సుల్ని జాతీయం చేయడం జరిగింది, నెల్లూరు టూ డిపోని జాతీయం చేయడం జరిగింది. ఆ విధంగా జాతీయం చేసినటువంటి నెల్లూరు టూ డిపోని ఏ విధంగా నువ్వు ప్రైవేట్ పరం చేస్తావు, ప్రైవేట్ కంపెనీకి ఏ విధంగా ఇస్తావు అని కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తే 100 బస్సులు ఇస్తున్నారు నెల్లూరు టూ డిపోకి. ఈ 100 బస్సులు కూడా ఆర్టీసీకి ఇవ్వండి. ఆర్టీసీ బ్రహ్మాండంగా నడుపుతుంది ఈరోజు. కాబట్టి ఈ యొక్క ప్రైవేటీకరణ విధానాలని పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ బస్సులన్నింటినీ కూడా ఏపీఎస్ఆర్టీసీకి ఇవ్వాలని, నెల్లూరు టూ డిపోగానే ఉండాలని, గ్రామీణ సర్వీసులన్నింటినీ నెల్లూరు టూ డిపో నడపాలని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. సార్, మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొని వస్తున్నాం. దాంతో పాటుగా ఈ యొక్క టూ డిపో కూడా ప్రైవేట్ పరం కాదు, ఇదంతా ఒక అపోహ అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఏమంటారు? పొల్యూషన్ కంట్రోల్స్ కోసం ఇచ్చే పని అయితే మామూలుగా ఎలక్ట్రికల్ బస్సులు నెల్లూరు టూ డిపోకి ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావు? ఎక్కడో పినకల్ కంపెనీ ఉన్నటువంటి దానికి ఈ యొక్క 1000 మామూలుగా 700 బస్సుల్ని తీసుకుని పోయి ఇచ్చి నెల్లూరు టూ డిపో బస్సులు 100 బస్సుల్ని ఇవ్వడం ఏంటి? ఇది దుర్మార్గమైనటువంటి చర్య కాదా? నువ్వు మామూలుగా నెల్లూరు టూ డిపోకి ఈ యొక్క 100 బస్సుల్ని ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఇక్కడే నడిపేటువంటి విధానం ఉంది. అదేవిధంగా మామూలుగా ప్రైవేట్ కిందగా ఉంటే డ్రైవర్లు ఎంతో యాక్సిడెంట్లు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆర్టీసీకి ఇచ్చినందువల్ల మామూలుగా ఎంతో సమర్థమైనటువంటి డ్రైవర్లు ఆర్టీసీలో ఉన్నారు, ఎలాంటి యాక్సిడెంట్లు జరగడం లేదు. కాబట్టి ఆర్టీసీకే ఇవ్వాలని, ఆర్టీసీలో సమర్థమైనటువంటి డ్రైవర్ల ద్వారా ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆశిస్తున్నాం. సార్, మరోవైపు డ్రైవర్లు మాత్రమే ప్రైవేటు వ్యక్తులు, అదేవిధంగా కండక్టర్లు ఆర్టీసీకి సంబంధించినటువంటి వారే ఉంటారు. ఇదంతా కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి వారే చూస్తుంటారని చెప్పి కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి. మీరేమో ప్రైవేట్ పర్వన్ అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? కండక్టర్లు ఉన్నంత మాత్రాన్ని వద్ది, డ్రైవర్లు ముఖ్యం కాదా? డ్రైవర్లు ఉంటే యాక్సిడెంట్లు జరగవు, ప్రైవేటు వాళ్ళకి ఇస్తే యాక్సిడెంట్లు జరగవా అని ప్రశ్నిస్తున్నాను నేను. కాబట్టి బస్సులన్నింటినీ ప్రైవేటు వాళ్ళకి ఇస్తే మామూలుగా ప్రైవేటీకరణ అయినట్టే పరిస్థితి. కాబట్టి ఈ బస్సులన్నింటినీ కూడా డ్రైవర్లని ఖచ్చితంగా ఆర్టీసీకి ఇవ్వాలని, ఖచ్చితంగా ఆర్టీసీ ఈ డ్రైవర్లని రిక్రూట్మెంట్ చేయాలని, ఈ రిక్రూట్మెంట్ చేసి ఆర్టీసీ డ్రైవర్లందరినీ కూడా ఆర్టీసీ ద్వారానే నడపాలని ఆశిస్తున్నాం కామ్రేడ్స్. అదేవిధంగా ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ లోపల ఎన్నో అవార్డులు పొందడం జరిగింది. అవార్డులు పొందినటువంటి ఆర్టీసీని నాశనం చేయడం ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితితో ఆలోచించాల్సిందిగా మీకందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అయితే ఇప్పటికే ప్రైవేట్ ఆ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఆగస్టు మొదటి వారానికి వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కార్యాచరణ అంటే ఈ రోజు నుంచే జరుగుతూ ఉంది. మామూలుగా విజయవాడలో కూడా దీని గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రవాణా మంత్రి కానీ, సీఎంతో కానీ అందరితో కూడా చర్చించేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఒప్పుకోకపోతే భారీ ఎత్తున మామూలుగా పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తున్నాం కామ్రేడ్స్. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే నెల్లూరు టూ డిపో ఎలక్ట్రికల్ బస్సులకి కేరాప్గా మారుతున్న నేపథ్యంలో ఆ యొక్క ఎలక్ట్రికల్ బస్సుల సాగుతో దీన్ని ప్రైవేట్ పరం చేసేందుకు
ఇదంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఇటు ఆ యొక్క ఎస్డిబ్ల్యూ యూనియన్ తరఫున వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇది ఆర్టీసీ వ్యక్తులే దీన్ని ఎలక్ట్రికల్ బస్సులకు ఇస్తే బాగుంటుంది, ఇది ప్రైవేట్ పరం చేసి అందరిని కూడా ప్రైవేట్ ఆస్తులకి ప్రైవేట్ పరంగా చేసి ఆర్టీసీని నిర్వహణ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా వాడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాబోయేటువంటి రోజుల్లో కార్యాచరణతో ఇంకా ముందుకెళ్ళి దీన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అధికారుల వర్షన మాత్రం మరోలా ఉంది. విద్యుత్ బస్సుల సేవలను పూర్తి స్థాయిలో అమలు చేయడమే లక్ష్యంగా, పర్యావరణ పరిరక్షణకు, ప్రయాణికుల సౌకర్యానికి ఆటంకం కలగకూడదనే తమ ఉద్దేశం అంటున్నారు ఆర్ఎం షమీం. ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులకు నెల్లూరు కేరాఫ్గా మారబోతుందని చెబుతున్నారు. ఇంతకీ ఈ బస్సులపై అధికారుల మాటేంటి, కార్మికుల ఆందోళనలపై వారు చెబుతున్నదేంటి? బస్సులకి నిలయంగా మారనుంది నెల్లూరు 2 డిపో. ఈ ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడేందుకు నెల్లూరు ఆర్ఎం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసు. మేడం చెప్పండి, ఇప్పటికే 2 డిపో అంతా కూడా పక్కకి షిఫ్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఒక నెల్లూరు రీజియన్ మొత్తం మీద ఒక ఎలక్ట్రికల్ బస్సులు హబ్గా నెల్లూరు మారనుంది. ఏమంటారు, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 2 డిపోలో ఉన్నటువంటి బస్సులన్నీ ఏమయ్యి ఆ స్టాఫ్ని ఎలా సర్దుబాటు చేశారు, మొత్తం ఎన్ని ఎలక్ట్రికల్ బస్సులు ఈ యొక్క నెల్లూరు రీజన్కి రానున్నాయి? నమస్తే అండి, నేను జిల్లా ప్రజా రవాణా అధికారి ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు. నెల్లూరు జిల్లాలో మాకు నెల్లూరు 2 డిపోకి గవర్నమెంట్ వాళ్ళు 100 వెహికల్స్ ఎలక్ట్రికల్ బస్సులు మాకు శాంక్షన్ చేశారు. అందులో భాగంగా అందులో ఏంటంటే 12 మీటర్స్ ఒకటి 64, 9 మీటర్స్ ఒక 36, టోటల్ 100 ఎలక్ట్రికల్ బస్సులు రేపు ఆగస్టు నుంచి రాబోతున్నాయి. అందుకని మేమేంటంటే డిపోలో ఉన్నటువంటి 107 షెడ్యూల్స్ ప్లస్ 7 హయ్యర్ మొత్తం 114 షెడ్యూల్స్ మిగతా డిపోలకి వాటిని ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే గ్యారేజ్ అంతా అక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ కోసము ఈ 100 బస్సెస్ మెయింటెనెన్స్ కోసము మేము అక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళ కోసం అక్కడ ఈ బస్సెస్ కోసం ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది నెల్లూరు 2 డిపో. కాబట్టి నెల్లూరు 2లో గతంలో తిరుగుతున్నటువంటి బస్సులు ఒక 60 స్పెషల్ టైప్ సర్వీసెస్ మొత్తము నెల్లూరు 1 డిపోకి ఇచ్చాము. అవి కాకుండా పల్లెవెల్లికి సెక్టర్ కూడా, మైపాడ్ సెక్టర్ కానీ, తర్వాత నరుకూరు సెక్టర్ కానీ అవన్నీ కూడా నెల్లూరు 1 డిపో వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు. టోటల్గా 60 వచ్చి ఆర్టీసీ షెడ్యూల్స్, 7 వచ్చి హయ్యర్ షెడ్యూల్స్ నెల్లూరు 1కి ట్రాన్స్ఫర్ చేశాము. అదేవిధంగా మనకి దగ్గరగా ఉన్నటువంటి కావల్ డిపోకి అల్లూరు సెక్టరు మరియు వెడలూరు సెక్టర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అండి 22 షెడ్యూల్స్. అదేవిధంగా 11 షెడ్యూల్స్ నెల్లూరు 1 డిపోలో ఉన్నటువంటి సోమశిల సెక్టర్ కూడా ఆత్మకూరుకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. మరియు 5 సర్వీసెస్ రాపూర్ డిపోకి, 7 వచ్చి గూడూరుకి ఏంటంటే చెన్నై, తిరుపతి సెక్టర్స్ అక్కడికి ఇవ్వాల్సి వచ్చింది. రాపూర్ మాత్రము దగ్గరగా ఉన్నటువంటి పార్లకొండ ఇలాంటి దగ్గర సర్వీసెస్ వాళ్ళకి ఇచ్చాము. ఇంకా 2 సర్వీసులు వావిలేటిపాలెము, కందుకూరుకి ఇచ్చామన్నమాట. మొత్తము 107 ఆర్టీసీ, 7 మన హయ్యర్ సర్వీసెస్ ట్రాన్స్ఫర్ చేసి, అదేవిధంగా దాని తగ్గట్టు మా దగ్గర ఉండేటువంటి స్టాఫ్ను కూడా ఆ రేషియోలోనే డిపోస్కి డ్రైవరు, కండక్టర్ని, అదేవిధంగా ఏడీసీని, మెకానికల్ స్టాఫ్ మరియు శ్రామిక్స్, ఆర్టిజన్స్ అందరినీ కూడా, సూపర్వైజర్ కేటగిరీ అందరినీ కూడా కావలి, ఆత్మకూరు, రాపూరు, గూడూరు డిపోస్కి ట్రాన్స్ఫర్ చేసాము. మ్యాక్సిమం ఎక్కువ మంది మాత్రము నెల్లూరు 1 డిపోలోనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బస్సులు ఎక్కువ ఇచ్చాము కాబట్టి ఉన్న షెడ్యూల్స్లో 75% అబో నెల్లూరు 1 డిపోలోనే మేము ఉంచాము. ఎందుకంటే స్టాఫ్ పక్క డిపోలకి వెళ్ళి ఇబ్బంది పడకుండా. అదేవిధంగా ఈ బస్సులు వేరే డిపోకి ఇచ్చిన తర్వాత కూడా టైమింగ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా ఆపరేట్ అయ్యేటట్టు కూడా మేము మానిటర్ చేస్తున్నాము. ఇక్కడ పిఎస్ఆర్ బస్ స్టాండ్లో అక్కడ ఉండి నిలబడి అక్కడ ఆపరేషన్ కూడా చెక్ చేసుకొని బస్సులు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రయాణికులకు ప్రాబ్లమ్స్ లేకుండా ఇవన్నీ చక్కగా తిరిగేటట్టు మేము ప్రారంభించి చేస్తున్నామండి. మేడం, ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి డ్రైవర్లు కానీ, కండక్టర్లు ఎట్లా మీ పరిధిలోనే ఉంటారా లేదంటే ప్రైవేట్కి సంబంధించి ఉంటారా? ఎలక్ట్రికల్ బస్సులకి ఏంటంటే ఇప్పుడు పినాకిల్ వాళ్ళు దాన్ని తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే వాళ్ళు డ్రైవర్స్ని ప్రొవైడ్ చేస్తారు, కండక్టర్స్ మాత్రం ఏపీఎస్ఆర్టీసీ ప్రొవైడ్ చేస్తారండి. మేడం, మరోవైపు ఈ 2 డిపోని ఈ ఎలక్ట్రికల్ బస్సుల సాగుతో ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి దాదాపుగా చాలా మంది యూనియన్ నాయకులు కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్న పరిస్థితి, అలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందా? లేదండి, ప్రైవేటీకరణ అయితే కాదు అది. ఎందుకంటే మనకి ఎలక్ట్రికల్ బస్సులు వస్తే కొంచెం ఈ పొల్యూషన్ లేకుండా ఉంటుందని, అదేవిధంగా మన జిల్లాకి పక్క 20 బస్సుల వరకు షార్టేజ్ ఉన్నాయి. శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత ఇంకొక 40 బస్సులు కూడా రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి దీనికి తగ్గట్టుగా మాకు ఓఆర్ కూడా ఆక్యుపెన్సీ రేషియో ఒక 15% పెరిగింది.
దీని తగ్గట్టుగా బస్సులు ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు ఈ ఎలక్ట్రికల్ బస్సులు ప్రొవైడ్ చేస్తున్నారు తప్ప ఇది ప్రైవేటీకరణ అనేది కాదండి. అసలు ఇది ఏంటంటే మన ఆర్టీసీ వాళ్ళే దీన్ని ఆర్టీసీ వాళ్ళు ఒక హయ్యర్ బస్సు ఏ విధంగా మనం కిలోమీటర్కి పే చేస్తామో ఈ ఎలక్ట్రికల్ బస్సులకు కూడా ఒక కిలోమీటర్కి ఇంత అమౌంట్ అని పే చేస్తామండి, అంతేగాని ప్రైవేటీకరణ అయితే కాదు. ఇప్పుడు ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ బస్సులో ఏసీలో నుంచి వచ్చే కార్బన్ వల్ల కూడా మరింత ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాంటిదేం ఉండదండి, ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉంటాయి అనేది ఏమి ఉండదు. వాటికి ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఎక్కడైతే అది 180 కిలోమీటర్స్ మ్యాక్సిమం ఛార్జింగ్ వస్తుంది. ఛార్జింగ్ అయిన తర్వాత అక్కడ 1 or 2 hours ఛార్జ్ చేసి మళ్ళీ అది వెహికల్ మళ్ళీ ఆ రూట్ నుంచి మళ్ళీ నెల్లూరు వస్తుందండి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. హ్యాపీగా ఏసీలో మన నెల్లూరు జిల్లా ప్రయాణికులు, సామాన్య ప్రయాణికులు కూడా ట్రావెల్ చేయడానికి మంచి అవకాశం అండి. ఇది సీటింగ్ కెపాసిటీ 35 ఉంటుందండి దీంట్లో. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ నెల్లూరు తిరుపతి నాన్ స్టాపులు ఎలక్ట్రికల్ బస్సులు తిరుగుతున్నాయి. సీటింగ్ కెపాసిటీ 35 ఉంటుంది. మేమేంటంటే నెల్లూరు తిరుపతికి ఎలక్ట్రికల్ బస్సులు ప్రొవైడ్ చేసాము. అదేవిధంగా కావలి నెల్లూరుకి ఎలక్ట్రికల్ బస్సులు తిరుగుతాయి. ఇక్కడ నుంచి గూడూరు నెల్లూరు నాన్ స్టాప్ అది కూడా ఎలక్ట్రికల్ బస్సులు. తర్వాత ఉదయగిరి, నెల్లూరు టు ఉదయగిరి, నెల్లూరు టు ఆత్మకూరు, నెల్లూరు టు రాపూరు, నెల్లూరు టు ఒంగోలు, నెల్లూరు టు కడప ఈ రూట్లో ఎలక్ట్రికల్ బస్సులు తిరుగుతాయండి. ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులకి స్త్రీ శక్తి పథకం వర్తిస్తుంది. అది ఇవి నాన్ స్టాపులు వాటికి ఇచ్చాము. అది ఇంకా మాకు గైడ్ లైన్స్ వస్తే వర్తింపజేస్తాం, నో ప్రాబ్లం. ఇటు మొత్తం మీద కూడా నెల్లూరు ఎలక్ట్రికల్ బస్సులకి కేర్ ఆఫ్ గా అడ్రస్ మారుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఆ యొక్క 2 డిపో అంతా కూడా రెడీ చేస్తున్నటువంటి ఛార్జింగ్ పాయింట్లతో కావచ్చు, అదేవిధంగా ఆ బస్సులు ఆగస్టు లేదా జూన్ నెలాఖరికి వచ్చే విధంగా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక బస్సులు వస్తున్న క్రమంలో ఇటు నెల్లూరుకి ప్రత్యేకంగా 100 బస్సులు వస్తున్నాయి. దాంతో పాటుగా ఎవరు కూడా ఆ కార్మికులు కావచ్చు, సిబ్బంది కూడా ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రైవేట్ పరం అయితే కాదు. దీన్ని కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ప్రక్రియ కానీ, అదేవిధంగా సీటింగ్ కెపాసిటీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ చేసే విధంగా కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులు ఉండబోతున్నాయని చెప్పి ఆరం చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.